బా, వాట్ ఎ లైన్, వాట్ ఎ థాట్, మైండ్ బ్లోయింగ్. అంత గొప్పగా ఏముంది అందులో? ఇంగ్లీష్ ఏం అర్థం కావట్లేదు. మరెందుకు అంత ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఇలా ఓవర్ యాక్షన్ చేస్తేనే ఆడికి బాగా ఇంగ్లీష్ వచ్చని గొప్పగా ఫీల్ అవుతారు. నువ్వు ఆఫీస్కి ఎందుకు వెళ్ళట్లేదు? మా మేనేజర్ బాగుందని లైన్ అయ్యాం. ఒకరోజు ప్రపోజ్ చేయడానికి ట్రై చేసాం, అది కళ్ళు పెద్ద చేసింది. దీనికి ఆఫీస్కి వెళ్ళకపోవడానికి సంబంధం ఏంటో? పూజ, వెన్ యూ ఆఫర్ ఎవ్రీథింగ్ వాజంట్ ఇనఫ్, ఆఫర్ యువర్ ఆబ్సెన్స్. ఎందుకంటే సాల్ట్ ఇజంట్ ఆన్ ద మెనూ, బట్ వెన్ ఇట్స్ మిస్సింగ్ యూ ఫీల్ ఇట్. పా, చిన్న సెకల్ లేవరా నీలో? ఓయమ్మా, ఇల్లు కట్టేటోడికి ఇల్లు ఉంటుందా, సొప్పులు కుట్టేటోడికి సొప్పులు ఉంటాయా, లవ్ చేసేవాడికి లవర్ ఉంటుందా, ఇందులో బొమ్మలు ఉంటాయా ఏంటో. ఏముందని నీలో లవ్ చేయాలి? కాలు లేని కప్పే సెంగు సెంగుమని వంకర టెంకరగా ఎగురుతుంది. ఏం పేపర్లు నాన్న అవి? కొంపది శాస్త్ర మొత్తం నా పేరు మీద రాస్తావా? విడాకుల పేపర్లు రా. ఆంటీ, అంకుల్ విడాకులు తెచ్చారు. ఆంటీ, అంకుల్ పూతరేకలు తెచ్చారు. విడాకుల పేపర్లే గుంటకనా అవి? విడాకులా? అవును. ఏమయ్యా, నిజంగానే అంటున్నావా? అవును. అదే ఫైనలా? అవును. జోసెఫ్ అనే నీవు మార్గరీటాని వివాహం చేసుకున్నటకు ఇష్టపడుచున్నావా? అవును. మార్గరెట్ అనే నీవు జోసెఫ్ ని వివాహం చేసుకున్నట్టుగా ఇష్టపడుచున్నావా? అవును. ఏంటి మీ ఇద్దరు చర్చిలో పెళ్లి చేసుకుంటున్నారా? అవును అనుకుంటూ. విడాకులు ఎందుకు ఇవ్వాలి? మంత్లీ మెయింటెనెన్స్ కోసం నువ్వు లాయర్ వరకు వెళ్ళావు. అప్పుడే ఇంటి గొడవ రచ్చ వరకు వెళ్ళింది. విడిగానే ఉంటున్నాం కదా, ఇప్పుడు విడాకులు ఎందుకు? అంకుల్ మంచి ఆంటీని పటాయించారు. ఏ, మనం పార్క్ లో చూసాం. నాకేం తెలియదమ్మా. చూసాం కదా. హే, పాల బుగ్గలుంటే అన్నం పెడతానే మా అమ్మ చంపేదమ్మా. అమ్మా వద్దు, నన్ను కొట్టద్దమ్మా. ఎక్కడ దొరికేవి నాకు? ఈ వయసులో నీకు పాలబుగ్గలు కావాలా? అవును. ఛీ, కాదు. ఇప్పుడు నీకు పెళ్లి కావాల్సి వచ్చిందా? తోడు కావాల్సి వచ్చింది. దానికి నేనున్నాను, ఎద్దులంటే కొడుకున్నాడు. అమ్మా, నేను ఎప్పుడు నీకు ముద్దురానా? అంకుల్, మీరు పార్కులకి వెళ్తున్నారా, సినిమాలకు కూడా వెళ్తున్నారా? మా ఇద్దరికి బ్రేకప్ అయిందమ్మా. బ్రేకప్పా? అప్పుడే? నీకేమో లవ్ స్టోరీలు, బ్రేకప్ స్టోరీలు. నాకేంటి నాన్న అందరూ మొహమ్మద్ దూసి వెళ్ళిపోతున్నారు. అన్ని లవ్ స్టోరీలు సక్సెస్ అవ్వాలని లేదు కదా. మా నాన్న చూడడానికే సాయిబాబా భక్తుల్లా ఉంటాడు. చేసావని సిద్ధకార్తి పనులే. యథా తండ్రి తదా కొడుకు. ఎరా, మా అమ్మని ఎందుకు వదిలేస్తున్నావని కొడుగ్గా నీకు అడిగే పనిలేదా? మా నాన్న మనశ్శాంతిని ఎందుకు దూరం చేస్తున్నావు అని అడగరా. ఎక్కడ తక్కువ చేశాను? నీకు, మీ అమ్మకు, మీ నాన్నకు అందరికి సేవలు చేశాను. తిట్టుకుంటూ పెట్టే అన్నం కన్నా గుక్కడి విషయం విన్నా. చెప్పరా మీ అమ్మకి? అంతేలే, నా నోరే మంచిది కాదు. అవును. అది అసలు నోరే కాదు. అందరూ నన్నే అంటారు. మీకు నచ్చినట్టు చేసుకోండి. వెళ్ళి ఆంటీతో పార్క్ లో కూడా తిరగండి. ఆ పాలబుగ్గలు దాని పేరేంట్రా? సునందిని. ప్రసాద్, సునందిని, సుకుమార్, సుసు. సుస్సు కొడుకు పేరేమో సులభ కాంప్లెక్స్. పేపర్స్ మీద సంతకం పెడితే వెళ్ళిపోతాను. ఈరోజు మంగళవారం. సంతకం రాదా? ఆలోచించుకొని చెప్తాను. బాగా టైం తీసుకోండి ఆంటీ. ఈలోగా అంకుల్ వేరే ఆంటీతో లివింగ్ లోకి వెళ్తాడు. ఏమో చెప్పలేం. మొన్ననే రియల్ ఎస్టేట్ కంపెనీ నుంచి ఫోన్ చేసి సైట్ తీసుకుంటారా అని అడిగింది. మీరు దానికి సైట్ వేస్తారు. సైట్ వచ్చే వయసులో మా బాబు సైట్ కొడుతున్నాడు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై డియర్ ఫాదర్ డికాప్రియో. సునీత, నువ్వు ఎస్ అంటే నా దారి నేను చూసుకుంటాను. నువ్వు అంటే? దొడిదారి చూసుకుంటాడు. మమ్మీ. బ్రో, ఎక్కువసేపు అక్కడ ఉండగా అనుమానంగా కనిపిస్తే పోలీసులు తీసుకెళ్ళిపోతున్నారు. రేయ్ పోరా, అంతర్వేది యూత్ ఐకాన్ రా ఇక్కడ. భ్రమ భ్రమ భ్రమ, పిలుస్తుంటే వెళ్ళిపోతావంటే చూడా. ఒక అమ్మాయితో ఇలానే నా మాట్లాడేది? ఆల్రెడీ నీకు రోగం ఉంది కదా, ఇది కూడా యాడ్ అయిందేమో అనుకున్నాను. విసిగించకు ప్రసాద్. ఏం చేయమంటావు బ్రహ్మ, చూడగా నచ్చేసావు. రాత్రులు కూడా గుర్తొస్తున్నావు. అంటే పొద్దున గుర్తు రావట్లేదా? ఐ మీన్ రాత్రులు నిద్ర పట్టట్లేదు. ప్రసాద్,
నీకేమైనా ఉంటే మా నాన్నగారితో మాట్లాడుకో. నాకంత గ్రేట్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే నిన్నే కన్విన్స్ చేసేవాడిని కదా. నేను కన్విన్స్ అవ్వను కదా. లవ్ అంటే ఐ మీన్ పెళ్ళి అంటే నీకు ఎందుకు అంత ప్రాబ్లం? అది నీకు చెప్పాల్సిన అవసరం నాకు లేదు. సరే నీ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అనుకుని చెప్పు నాకు. నువ్వు నాకు ఎక్స్ బాయ్ ఫ్రెండ్ ఏంటి? పోనీ కాదు, ఎక్స్ హస్బెండ్ 1 night stand చేసావు అనుకుని చెప్పు. నీకేమైనా పిచ్చా? అది నీకు కదా. ఫిలోఫోబియా. ఆ రోగం ఎందుకు వస్తుందో చెప్తే ఆ రూట్స్ కనుక్కొని మూలికలు ఇస్తాం కదా. ఏ సంబంధం ఉందని నీతో చెప్పాలరా? అక్రమ సంబంధం. మరి లేకపోతే చాట్ జీపీటీకి మాత్రం 100 క్వశ్చన్లు అడుగుతారు, ఎదురుగా మనిషి ఉంటే మాత్రం పట్టించుకోరు. అసలు నేనెందుకు నచ్చాను? సూపర్ గా ఉన్నావు. అప్పుడు నువ్వు కూడా సూపర్ గా ఉండాలి కదా. ఆల్రెడీ ముల్తాన్ బట్టి రాస్తున్నాను, రిజల్ట్ 2 వారాల్లో వస్తుంది. నీ చుట్టూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, వాళ్ళందరినీ వదిలేసి నా వెనకాల ఎందుకు పడుతున్నావు? ఏం చెప్పాలి? చెత్త గాలికి కూడా ఎగురొస్తుంది, బంగారాన్ని మనమే సంపాదించుకోవాలి. ఈ విషయం ఎంతమందికి చెప్పారు సార్? 3కి. ఏంట్రా తడుముకోకుండా చెప్పేస్తున్నావు? అంటే నీకు ఎప్పుడు నిజమే చెప్పాలనిపిస్తుంది భ్రమరా నాకు. ఆహా, అయితే ఇంకో నిజం చెప్పు. మొన్న నువ్వు శారీలోనే చిద కొట్టేసావంటే బిగినీలో భలే ఉంటావు. అంటే ప్రసాద్ నాతో కాసేపు కూడా సరిగ్గా మాట్లాడలేవా? వాష్రూమ్ అర్జెంటు. ఛీ, పోరా. పోవే. రెస్పెక్ట్ లేకుండా మాట్లాడితే అస్సలు బాగా చెప్తున్నా. అయినా పోవే. ఇంకొకసారి కనిపించావంటే అప్పుడు చెప్తా. కళ్ళు పడుచుకో అయితే. అబ్బో, నీలాంటి వాళ్ళని ఎన్ని తిట్టినా సిగ్గురాదు. ముందు అమ్మాయి నచ్చగానే వదిలేయాల్సింది సిగ్గే. అబ్బా, నీకెలా చెప్తే అర్థమవుతుంది? హక్ చేసుకుని చెప్పు భ్రమరా. బాబు నీకొక దండం. పతియే ప్రత్యక్ష దైవం. ఎలా దిగవే. ఏ ఇప్పుడు నువ్వు కార్ దిగపోతే డీజిల్ ట్యాంకులు అగ్గిపోలు గీసి విసిరేస్తాను, కార్ బ్లాస్ట్ అయిపోద్ది, బాడీ కన్నకాయలు కాలిపోద్ది. సాడిస్ట్. ఏంట్రా? ఎంతసేపు మమ్మల్ని చూసి కూడా హెల్ప్ చేయలేదు కదా. సాయం చేసే మనసు లేనప్పుడు ఆ చేతులు ఎందుకే నీకు? బా, ఓవర్ యాక్షన్ చేయకు. అమ్మ ఏం మాట్లాడినా దాన్ని కౌంటర్ వేస్తావు. ఎందుకురా లవ్ చేస్తుంది? ఇప్పుడే కదరా భ్రమరావు వెనకపడ్డావు, మధ్యలో ప్రత్యూష ఎవర్రా? ప్రత్యూష ఎప్పుడో కట్టిన ఇన్సూరెన్స్ ఇప్పుడు మెచ్యూర్ అయింది. మరి భ్రమరా? భ్రమరావు ఒక భ్రమ అనుకుని మర్చిపోవటమే. ఏంటి సడన్ గా చేంజ్ అయ్యావు? ఎంతసేపు అని వాళ్ళు వెంట పడతాం, అలసిపోవడం అలసిపోవడం తప్ప ఏముండదు అక్కడ. పైగా వాళ్ళ బాబుని కన్విన్స్ చేసేంత ఓపిక నాకు లేదు. లవ్ అనేది గో విత్ ఫ్లోలో ఉండాలి, ఏదో వరదలు వచ్చి కొట్టుకెళ్ళిపోయినట్టు ఉండకూడదు. సో ఇప్పుడు ప్రత్యూష, ఎస్. తర్వాత వైష్ణవి. అమ్మాయికి నీకు బ్రేకప్ అయిపోయింది కదా. దానికి ఆల్రెడీ పెళ్లి కూడా అయిపోయింది. అందుకే వాళ్ళ ఇంటికి వెళ్ళి ఓ చిన్న గేమ్ ఆడొచ్చేద్దాం అనుకుంటున్నా. అలా చేయడం తప్పురా. వైషుతో బ్రేకప్ అయిపోయి 1 month కూడా అవ్వలేదు, అప్పుడే భ్రమరాతో లవ్వా అన్నావు. అది ఏకంగా పెళ్ళే చేసుకుంది. ఒక మనిషిని చంపేయడం కన్నా బెదిరించడంలోనే మజా ఎక్కువ ఉంటుంది. ప్రత్యూషతో నాకు డేట్ ఉంది. బాయ్. ఆధార్ కార్డు పట్టుకుని ఆర్టీసీ బస్సులో వెళ్ళిపో, ఓకే? ఏదో చెప్పాలన్నా అప్పుడెప్పుడో చెప్తే ఇప్పుడు అడుగుతావేంటి? టైం పడుతుంది కదా. అఫ్ కోర్స్ కరెక్టే, కానీ సడన్గా నేను చూసి చెప్పాలంటే. ఓకే, నేను చెప్పేస్తా. ప్రసాద్, ఎమోషనల్గా నీతో చాలా కనెక్ట్ అయ్యాను. అంటే నాకు ఎప్పుడు బోర్ కొట్టినా నవ్విస్తావు అండ్ చాలా కేర్ చూపిస్తావు. సో 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 you're like my brother. హలో, అన్నయ్య అవడానికి ఇవన్నీ ఎవరు చేయడండి? నల్లగుంటే అన్నయ్య అనేస్తావా? ఆఫీస్కి పిలిచి మరి ఫీలింగ్స్ అన్ని చెప్పేశావు. నువ్వు ఒడేలు ఆరబెట్టిన బట్టలు వేసుకొచ్చినప్పుడు అర్థమైంది ఇలాంటి ఏదో జరుగుతుందని. నేను హర్ట్ అయ్యాను. బొంగుమూతి పెడితే కోతులో ఉంటా అని పెట్టట్లేదు. బాయ్. ప్రసాద్, ప్రసాద్. డ్రీమ్ బాయ్ క్వాలిటీస్ లేకపోవడం నా తప్ప, అందరూ అన్నయ్య తెలా. ప్రసాద్, ఏంటి రాగి కట్టేస్తావా? నాకు ఓకే. సరే,
చెమ్కీలు ఉన్న రాఖీ కట్టు, చూడడానికి బాగుంటుంది చెయ్యి. ఎహే, రాఖీ గురించి కాదు, నిన్ను బ్రో అన్నా కదా. అంటే ఇప్పుడు బాబాయ్ అని పిలుస్తావా? ఏంటే నాకు ఈ టార్చరా? నువ్వు నీకెందుకు అర్థం అవ్వట్లేదు? నాకు చాలా అర్థం కావు, అందుకే ఎవరు నాతో ఆ? ఇది ఎన్ని రోజులు ఉంటుందో? నాకు సొసైటీలో చాలా పెద్ద పేరుంది. నీకంత రాకపోయినా ఎంతో కొంత వస్తుంది. ఎంత? జూనియర్వి క్వశ్చన్స్ అడగకూడదు. నువ్వు లాయర్ అవ్వకపోయినా పర్లేదు, కోర్టు బయట మాత్రం జిరాక్స్ కొట్టు పెట్టుకోకు. హస్బెండ్ వైఫ్ అంటే ఈక్వల్ కదండి. ఇలాంటి ఈక్వేషన్స్ పెట్టుకుంటేనే ఎక్స్పెక్టేషన్స్ పెరిగి గొడవలు అవుతాయి. మే కమిన్. పాలేసేవాడు కూడా పొద్దున్న పళ్ళు దొంగని వస్తాడరా. నువ్వేంటి ఖాళీగా ఉన్నప్పుడు ఆఫీస్కి వచ్చేస్తున్నావు? ఏసీ కోసమా? అవి ఏటీఎంలో కూడా ఉంటాయి కదా. మరి దేనికి వచ్చావు? నేను వైశ్యతో కొంచెం పర్సనల్గా మాట్లాడాలి. ఏంటంత పర్సనల్? అయినా నువ్వు అంత క్లోజ్గా పెళ్ళడం నాకు నచ్చట్లేదు. మేము ఎప్పటి నుంచి అలానే పిలుచుకుంటాం, చెప్పవే. ఇప్పుడు నాకు పెళ్ళైంది కదా ప్రసాద్. అయితే మన మధ్య జరిగిన మర్చిపోయావా? మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఏం జరగలేదు. మారిపోయావు వైష్ణవి, నువ్వు మారిపోయావు. బ్రేకప్ అయిన తర్వాత కూడా నాకేంట్రా ఈ టార్చర్? నేను వచ్చిన పని అయిపోయింది. హ్యాపీ మ్యారేడ్ లైఫ్. దాచేంత ఫ్లాష్ బ్యాగులు లేవన్నావు. ఈ ఫ్లాష్ మ్యాన్ గాడితో ఇన్ని ఫ్లాష్ కట్స్ ఉన్నాయని నాకు చెప్పలేదు. అంటే చెప్తే మీరు ఫీల్ అవుతారని. నన్ను ఎందుకు మోసం చేసావు? నేనెవరిని మోసం చేయలేదు. అతనే నన్ను కొండ మీద వ్యూ పాయింట్కి తీసుకెళ్లి ప్రపోజ్ చేశాడు. యాక్సెప్ట్ చేయకపోతే పైనుండి కిందికి తోసేస్తాడేమో అని భయంతో యాక్సెప్ట్ చేశాను. ఆ తర్వాత వాడి బిహేవియర్ నచ్చక బ్రేకప్ చెప్పేశాను. అవును, ఇప్పుడు ఇది నిజమని నమ్మకపోతే మనశ్శాంతిగా ఉండలేను. నేను చెప్పింది నిజంగానే నిజం. మీ మీదొట్టు. సరే, నమ్ముతాను. నీకేం కావాలని నన్ను అడుగు. కుక్కరు, బ్లూ కలర్ డ్రమ్ము తప్ప. సారీ, ఈ విషయం ముందే చెప్దామనుకున్నా కానీ. వైషు, ప్రతి ఒక్కరికి ఏదో ఒక ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. కాకపోతే నీ ఎక్స్ లవర్ నా క్లయింట్. కళ్ళ ముందే ఉంటే అంత చిరాగ్గా ఉంటుంది చెప్పు. ఆ? మహా అయితే 2 సార్లు కాఫీకి వెళ్ళుంటాం అంతే. వాడు పెద్ద రెడ్ ఫ్లాగ్. నేను నిన్ను నమ్ముతాను. ఈరోజే మన ఫస్ట్ నైట్కి దొంగముహూర్తం పెట్టేస్తాను. నీకు ఓకే కదా? నాకు ఓకే. నాకు కూడా ఓకే. మళ్ళీ ఎందుకు వచ్చావరా? ఆ? వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది, తనకిచ్చి వెళ్దామని. జాగ్రత్త వైష్ణవి. మన మధ్య ఏం జరిగింది? ఏం జరగలేదా? ఏం జరగలేదు. ఏం జరగలేదు. ఏం జరగలేదు. వైష్ణవి ఆధార్ కార్డు నా దగ్గర ఉండిపోయింది, తనకిచ్చి వెళ్దామని. అన్నంలో విషం కలుపుకొచ్చేసి ఉంటుంది. ముందు నువ్వు తిను. నేను తర్వాత తింటాను. పర్లేదు, కలిసి తిందాం. నాకు కొంచెం టైం పడుతుంది. ఒక్క ముద్దైనా టేస్ట్ చేయి. టెస్ట్ చేస్తున్నారా? తర్వాత టెస్టులు చేయించుకోవడానికి నేను ఉన్నామని భయపడుతున్నాను. నేను అలాంటి దాన్ని కాదండి. ఈ మధ్యన అన్నిటికీ ఆధార్ కార్డు లింక్ చేయమంటున్నారు. ఆడేమో డైరెక్ట్గా ఆధార్ కార్డు పట్టుకొని వచ్చేసాడు. వాడు సిమ్ తీసుకుంటానంటే ప్రూఫ్ కోసం నా ఆధార్ కార్డు ఇచ్చానండి. వాడు కావాలనే ఇరికిస్తున్నాడు. మీ మీదొట్టు. నిరూపించుకోవడానికి అన్నిసార్లు ఒట్టేస్తున్నావంటే నీ మీద ఎప్పుడో నాకు నమ్మకం పోయిందని నీకు అర్థమైంది. నేను ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పనండి. నీ హైట్కి ఆ మాటకున్న వెయిట్కి సంబంధమే లేదు. ఇప్పుడు మీరు నమ్మాలంటే ఏం చేయాలి? ఈ ఫుడ్ తిను. నేను తిన్ను. ఎందుకు? తినకూడదు.
విషం కలిపిన అన్నం నాకు పెట్టి ఆధార్ కార్డు పట్టుకుని వాడితో లేచిపోదాం అనుకుంటున్నావా? లాయర్ అయ్యుండి కూడా నోరు తిరగట్లేదే, లేదంటే సెక్షన్స్తో శపించేవాడిని. అందులో ఏం కలపలేదు. అయినా మిమ్మల్ని చంపేంత అవసరం నాకు లేదు. మరెందుకు తింటలేదు? అవి కార్బ్స్. విషం బ్రాండ్ పేరా? నేను డైట్ లో ఉన్నాను. కార్బోహైడ్రేట్స్ తినకూడదు. తినకూడవన్నీ నాకు పెడుతున్నావు. మొగుడంటే మర్యాద లేదా? ఓ, ప్రియుడున్నాడు కదా. చిచి, వాడి గురించి మాట్లాడతారేంటి? కేసు ఓడిపోయినప్పుడు కూడా నా క్లయింట్స్ నన్ను చిచ్చి అనలేదు. అయ్యో, నేను మిమ్మల్ని అనలేదండి, మీ మీదొట్టు. నీ ఒట్లుకో దన్నం, నీకో నమస్కారం. తెల్లనివన్నీ పాలనుకున్నాను, కాదు ఫెనాయిల్ అని ఇప్పుడే అర్థమైంది. నన్ను అనుమానిస్తున్నారా? నీకు ఇప్పుడు అర్థమైందా? ఏదో ఈ సేవా సెంటర్కి వచ్చినట్టు ఆధార్ కార్డు పట్టుకొచ్చేస్తే అనుమానించరా? ఆధార్ కార్డు ఇచ్చినప్పుడు వాడి కళ్ళల్లో ఏదో సాధించానన్న మెరుపు చూశాను. నీ కళ్ళల్లో ఎన్నడూ చూడని భయం చూశాను. పార్కులన్నీ ఆడుతూ తిరిగేసి పెళ్లి నన్ను చేసుకున్నావు. ఇది నీకు తప్పనిపించలేదా? లేదు. ఏ ఎవరికుండదు పాస్ట్? మీకు లేదా పాస్ట్ టెన్స్? ఉంది. ఒక అమ్మాయి నచ్చిందని ప్రపోజ్ చేశాను. నా మీదే హెరాస్మెంట్ కేసు పెట్టి నన్నే వాదించమంది. వైష్ణవి, మన పెళ్లి కార్డులు కొట్టించినప్పుడే నువ్వు ఆధార్ కార్డు గురించి చెప్పుండాల్సింది. వాడి దగ్గర నా ఆధార్ కార్డు ఉందని గుర్తులేదండి. అలవాట్లో పొరపాట? అసలు పొరపాటే జరగలేదంటే అర్థం చేసుకోరేంటి? ప్రూఫ్ ఏంటి? మీ మీదొట్టు. హే, ఎవరు నువ్వు? నేను లోపలికి ఎవరు రానిచ్చారు? సెక్యూరిటీ సెక్యూరిటీ. ఎక్స్క్యూజ్ మీ, నేను విరాజ్. నువ్వు ఎవరైతే నాకేంటి? ఇలా ఉన్నాడేంటి? ఇదిగో ఈ 50 తీసుకొని ఫుల్ మీల్స్ తిను. 50? 50 కాకపోతే 500 ఇస్తారా నీకు? ఫస్ట్ నువ్వు బయటికెళ్ళి. సెక్యూరిటీ. సూర్య, ఆయన ఎవరనుకున్నావు? మా గురువు గారు. నీ అసిస్టెంట్స్ కూడా నన్ను గుర్తుపట్టరు విరజిత? రోజు ఆయన ఫోటో ముందు దీపం పెడతావు, గుర్తుపట్టలేదా? సారీ సార్, మీరు ఫోటోలోనే బాగున్నారు. నన్ను గోడెక్కించావా? మీరు మా గుండెల్లో ఉంటారు సార్. గురు బ్రహ్మ, గురు విష్ణు, గురుదేవో మహేశ్వర. ఎరా, నువ్వు పెట్టవా? వెళ్ళో కాఫీ తీసుకురా సూర్య. నేను కాఫీ తాగను. నా కోసం చెప్పుకున్నాను సార్. నువ్వు వెళ్ళి సూర్య. ఓకే మేడం. అయినా నీ దగ్గర కాఫీలు టీలు తాగడానికి రాలేదు, నీ సహాయం కోసం వచ్చాను. ఏమైంది సార్? బార్ కౌన్సిల్ నుంచి మిమ్మల్ని తీస్తారా? పోనీ నా దగ్గర అసిస్టెంట్గా జాయిన్ అవుతారా? ఫస్ట్ 6 months శాలరీ ఉండదు, పని నేర్చుకోవచ్చు. నువ్వు నన్ను మరీ తీసి పడేస్తున్నావు విరాజిత. అవకాశం దొరికింది కదా సార్. సాయం కోసం వచ్చాను, కసాయిదానిలా బిహేవ్ చేయకు. ఓకే, చెప్పండి. నాకు వైష్ణవ్తో పెళ్ళయింది. పలావ్ తిని 200 చదివించానుగా, తక్కువైందా? తనకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు. ఏ రాత్రి తల పగిలిపోతుందో, ఏ కుక్కర్లో ఉడికిపోతానో, ఏ ఫ్రిడ్జ్లో స్టోర్ అయిపోతానో, ఏ డ్రమ్లో డెడ్ బాడీ అయిపోతానో, ఏ నదిలో తేల్తానో, ఏ ఫుడ్లో విషం కలిపిందో, ఏ కత్తికి బలైపోతానని భయం వేస్తుంది. కరెక్ట్ ఆన్సర్ చెప్తే డబ్బులు ఇస్తారా? నేను నిన్ను క్వశ్చన్స్ అడగట్లేదు విరాజిత. ఓ, ఒకవేళ నేను చనిపోతే ఆ కేసు నువ్వే వాదించాలి. వైష్ణవికి ప్రసాద్కి ఇద్దరికి శిక్ష పడేలా చెయ్యాలి. ఎంతో కొంత అడ్వాన్స్ ఇచ్చేయాలండి సార్. నా దగ్గర ఫీజు అడుగుతున్నావా? ఎలా బతకాలో మీరే నేర్పించారు సార్. ఇగో ముందే చెప్తున్నా, చీటింగ్ ఆడావంటే స్ట్రైకర్తో బుర్ర మీద కొట్టేస్తా. ఓకే. అండ్ ఎవరికి రెడ్డి పడిన ముందు నాకే ఇచ్చేయాలి. ఏమంటుంది మీ ప్రత్యూష? ఇప్పుడే మిస్ అవుతున్నాను మెసేజ్ చేసింది. నీ పని బాగుంది. వైష్ణవి బ్రేకప్ చెప్తే భ్రమరాను అంటే ప్రత్యూష ఊసరు వెళ్ళిరా నువ్వు. ఐఎమ్ హ్యాపీ సోలే. ఒకరి కోసం ఒకరి వల్ల అస్సలు ఏడవను. ఫెయిల్ అయ్యామని బాధపడకూడదు. లైఫ్ అన్నాక చాలా ఆప్షన్లు ఉంటాయి. మీ నాన్నగారు లాగానా? ఇగో మధ్యలో మా నాన్న తీసుకురాక. సర్లే, నువ్వేమనుకుంటున్నావు? ఆంటీ డివోర్స్ పేపర్స్ మీద సైన్ చేస్తుందా చేయదా? ఆల్రెడీ నిన్న రాత్రి తెక్కరేగి అమ్మ పేపర్స్ మీద సంతకం పెట్టేసింది. నాన్న కూడా హ్యాపీగా ఫీల్ అయ్యి దూద్పేడ ఇచ్చేళ్ళాడు. ఒకవేళ వాళ్ళిద్దరిని కలుపుంటే కొడుకు దిద్దిన కాపురంలో ఉండేది కదా. అప్పుడు నాకు మనశ్శాంతి ఉండేది కాదు. కిచెన్లో స్టీల్ సామాన్లు విసురుతూ అమ్మ, రాత్రి అయితే మందు కొట్టి గోల పెడుతూ నాన్న. వాళ్ళ అన్యోన్య దాంపత్యం చూసి నిద్రలేక నేను. ఏదేమైనా మీ నాన్న పాలబుగ్గలాంటిని, నువ్వు ప్రత్యూషాని బాగానే సెట్ చేసుకున్నారా? సెట్టింగా? ఇట్స్ ప్యూర్ లవ్. లవ్వా?
ఎలా వెంట వెంటనే అలా ఎలా పుడుతుందిరా బాబు? ప్రత్యూష నాకు పడిపోయిందని కుళ్ళి కదా నీకు? హలో, అంత లేదు. ఆ, నమస్తే సార్. కూర్చోండి. ఆ, మీరు ఆ, నేను మీ అమ్మాయి. అమ్మాయా? అమ్మాయి కాఫీ టీ ఏం తీసుకుంటారు? మోసంబి జ్యూస్ ఉందా అంకుల్? అతను జ్యూస్ షాప్ పెట్టుకోండి అనుకుంటున్నావా? ఏదో ఒకటండి. అమ్మాయి హా, పిలిచారా నాన్న? భ్రమరా ఫేస్ మారిపోయిందా? తను భ్రమరాంబిక కాదు, ప్రత్యూష. దీనింటికి ఎందుకు తీసుకొచ్చావు? అసలే నా గుండె ప్లేస్ మారిపోయింది అన్ని క్వశ్చన్లు అడక్క. అంకుల్ తను మా అమ్మాయే. ఆ? నాన్న, ఆ చెప్పులు స్టాండ్ లో పెట్టొచ్చు కదా, ఎంత చిరాగ్గా ఉన్నాయి అవి. ఆ? మీరేంటి ఇక్కడ? ఆ? అవును, ఇద్దరిలో మీరు ఎవరి కోసం వచ్చారు? ఆ? సార్, ఐ నీడ్ ఏ బ్రేక్. కాఫీ వస్తుంది, తాగండి. నాకు ఇక్కడ పొగలు వస్తున్నాయి సార్. అయితే బయటికి వెళ్ళి సిగరెట్ తాగేసి వస్తావా? ప్లీజ్, నీకు దండం పెడతాను, టైంలో ఇరికించుకో. ప్లీజ్ సార్, 10 minutes స్పేస్ కావాలి ప్లీజ్. పర్సనల్ ప్రాబ్లమా? చెప్పలేను, చెప్పకూడదు. ప్లీజ్. ఓకే. థ్యాంక్ యూ సార్. ఏంట్రా, ఒకటి కొంటే ఇంకొకటి ఫ్రీయా? నువ్వు ఉండవే, నాకు ఆల్రెడీ లోపల తడిసిపోతుంది. నిజం చెప్పే ఇద్దరికి. ప్రత్యూష నా బాసే, ఈ విషయం తెలిస్తే తోలు తీసేస్తుంది. అయితే భ్రమరాజ్ చెప్పు. అది ఆల్రెడీ మగాళ్ళని నమ్మడం మానేసింది. ఇప్పుడు నిజం తెలిసిందనుకో, అది నన్న అయిపోద్ది, నా బతుకు నన్న దేబో అయిపోద్ది. ప్రసాద్, ఆ? హాయ్. పర్లేదే, నేననుకున్నట్టే నువ్వు చాలా మంచివాడు. ఆ. నా గురించి మా ఇంటికి వచ్చి మా నాన్నతో మాట్లాడడం నాకు చాలా నచ్చింది ప్రసాద్. నీ గురించి కాదే. నీకు మేకపోతేని బలిస్తానే, ప్లీజ్ కొంచెం కామ్గా ఉండు. ఓకే. మా నాన్నతో కావాలంటే నేను మాట్లాడుకుంటా ప్రసాద్, నువ్వేం టెన్షన్ పడకు. వాటి టెన్షన్ దాని గురించి కాదే. ఏంటి ప్రాబ్లం? ఆ? ప్రత్యూష, మీ ఇంటికి ఇంకోసారి వస్తామే, వెళ్దాం. కాఫీ తాగేసెల్లు ప్రసాద్. నిజం తెలిస్తే మీ నాన్న వీడి రక్తం తాగుతాడు. పూజ, హ్మ్, ఏ? నిజం చెప్పు. ఏంటా నిజం? ఆ, అది ఎలా చెప్పాలి? చూడు ప్రత్యూష, వీడు మీ ఇంటికి వచ్చింది భ్రమరా కోసం. చెప్పొద్దే ప్లీజ్. ఏహే ఆగు. నీకోసం అనుకుని ఓ తెగ బ్లష్ అయిపోతున్నావు. సార్ ప్రజల వద్దకే పాలన టైప్, దేనైనా గోకేస్తాడు. వీడి ఇన్నోసెంట్ ఫేస్ చూసి అమ్మాయిలు అది నమ్మేస్తారు. తను చెప్పేది నిజమేనా ప్రసాద్? వారినేంటి అడిగేది, భ్రమరాన్ని అడిగెళ్ళి. చెప్పు ప్రసాద్. చెప్పు ప్రసాద్, చెప్పగానే చెప్పించి కొడుతుంది. అంటే ఫస్ట్ భ్రమరాన్ని చూశాను, నాకు ఇంక పడదని అర్థమైంది. ఆ టైంలోనే నువ్వు ఫోన్ చేసి లవ్ కన్ఫర్మ్ చేసావు. ఫోన్లో ఏదో ఒకటి దొరికిందిలే అని చెప్పేసి ఎస్ చెప్పేశాను. బ్రేక్ అయిపోయిందా? పా, ఇలాచి ఉంటే ఇవ్వండి అంకుల్, వీడి దగ్గర సిగరెట్ కమ్ కొడుతుంది. సాయంత్రకాల నేను చంపేస్తానే, చుట్టాల బంధువులకి ముందే కబుర్లు చెప్పాయి. సారీ సార్, నేను భ్రమ లవ్ చేసుకున్నామండి. నేనెప్పుడు చెప్పాను? చెప్పలేదులే, మనసులోనే దాచుకున్నావు. మీరు పెద్ద మనసు చేసి ఒప్పుకుంటే వచ్చే నెలలో పెళ్లి చేసుకుంటామండి. తర్వాత శోభనాలకు ముహూర్తాలు లేవు. మీరేం చేస్తుంటారు? బర్డ్స్ బిజినెస్ అంకుల్, పిట్లు కొడుతుంటాడు. సాఫ్ట్వేర్ సార్, మీ ప్రత్యూష గారితోనే వర్క్ చేస్తున్నాను. మీ పేరెంట్స్ ఏం చేస్తుంటారు? డివోర్స్ తీసుకుంటున్నారు అంకుల్. వాట్?
లేదు బ్లెస్సింగ్ ఇస్తారులే ఆగు. సార్. చూడండి, నా కూతుర్ని పెళ్లి చేసుకోబోయేవాడు అందగాడు కానక్కర్లేదు, థ్యాంక్స్ థ్యాంక్స్ అంకుల్. అండి. ఆస్తు ఉండక్కర్లేదు, అంతస్తు ఉండక్కర్లేదు, కానీ కుటుంబం ఉండాలి. నా కూతురికి అత్తమామలు కావాలి. ఎవరి దగ్గర ఏం లేవు అదే అడుగుతారు ఏంటండి? మాకు ఈ సంబంధం నచ్చలేదు, మీరు వెళ్ళొచ్చు. సిగ్గు లేకుండా నవ్వుతున్నావే. నేను భ్రమరాన్ని చూడడమేంటో, దాని చుట్టూ కుక్కలా తిరగడమేంటో, అది నో చెప్పడమేంటో, ఈ గ్యాప్లో ప్రత్యూష నాకు పడిపోవడమేంటో, నీ మాటలు విని భ్రమరా ఇంటికి వెళ్ళి నేను బలైపోవడమేంటో. కోల్పోయిన ప్రేమ వల్ల కలిగిన బాధను గెలవగలిగే శక్తి ప్రపంచంలో ఒక్క స్నేహానికి మాత్రమే ఉంటుంది. కానీ నాకు ఫ్రెండ్స్ లేరు కదా. వాళ్ళని కూడా ప్రపోజ్ చేసావు కదా. అమ్మాయిలు ఓకే, మేల్ ఫ్రెండ్స్ ఉంటారు కదా. వీళ్ళ కోసం వాళ్ళని దూరం పెట్టావు కదా. విధి ఆడిన వింత నాటకంలో నేను ఒక బలిపశువుని అయిపోయాను. నువ్వు పశువు అవడం కరెక్టే, కానీ విధిని బ్లేమ్ చేయకు. నువ్వే గెలుక్కున్నావు. ప్రత్యూషతో హ్యాపీగా సెట్ అయిపోయేవాడిని. ఆఫీస్ కూడా వెళ్ళే పని ఉండేది కాదు, టైంకి శాలరీ పడేది. ప్రత్యూష వద్దు భ్రమరాంబిక ముద్దు అన్నావు. వాళ్ళిద్దరు సిస్టర్స్ అని నీకే తెలీదు, నాకెలా తెలుస్తుంది? మా పేరెంట్స్ డివోర్స్ తీసుకుంటున్నారని వాళ్ళ బాబుకి ఎందుకే చెప్పావు? తెలియాలి కదా, పెళ్ళన్నాక మంచి చెడులు చూస్తారు కదా. సి నేను అలా చెప్పడం వల్లే వాళ్ళ నాన్న రిక్వైర్మెంట్ ఏంటో తెలిసింది. నేను మా నాన్న మాటే వింటానని చెప్తూనే మీ పేరెంట్స్ని కలపమని భ్రమరానికి హింట్ ఇచ్చింది. సో మీ పేరెంట్స్ని కలిపేయి. ఏదో కూరలో ఉప్పేసానట్టు చెప్తున్నావు. ఇదేమైనా కొంచెం ఇష్టం కొంచెం కష్టం సినిమా అనుకున్నావా? రమ్యకృష్ణ వంకాయ కూర వండగానే ప్రకాశరాజు అట్లేసుకుని తినడానికి. మా నాన్నకి మా అమ్మ వంట నచ్చదు. ఇద్దరు కలిసి ఉన్నప్పుడే పక్కింటి నుంచి కర్రీస్ తెచ్చుకునేవాడు. మీ డాడీకి పక్కింటి కూరలే నచ్చుతాయి. మేడం, నన్ను ఎందుకు రమ్మన్నారు? వీళ్ళకో పెద్ద మనిషి కావాలంట. ఆ పెద్ద మనిషి నువ్వే. నేనా? మీరు లాయర్ కదా. అయితే నువ్వే మా పేరెంట్స్ని కలపాలి. ఇద్దరు విడాకులకి అగ్రి అయినట్టు సంతకం పెట్టారు కదా. ఏదో ఫ్లోలో పెట్టేసి ఉంటారు. ఫ్లోలో పెట్టడం ఏంటి? ఏదో ఒకటి మేనేజ్ చేయండి. ఎందుకు? వీడికి పెళ్ళి అవ్వాలంటే మీరు కలిసి ఉండాలి. మధ్యలో ఈ కండిషన్ ఎందుకు వచ్చింది? నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? ఈయన పెళ్లి చేసుకోకూడదా? పెళ్లి కూతురు ఎవరు? ఇంకా ఫిల్టర్ చేయలేదు. ఎవరా పెద్ద మనిషి? నువ్వే. మధ్యలో నన్నెందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు? మా పేరెంట్స్ విడిపోవడానికి హెల్ప్ చేసింది నువ్వే కదా. నేను లాయర్ని. వాళ్ళిద్దరిని విడదీసింది నువ్వే కాబట్టి నువ్వే కలపాలి. నేనెందుకు విడదీస్తాను? ఆయన విడాకులు కావాలని నా దగ్గరకు వచ్చాను, నేను కేసు టేకప్ చేశాను. దేశం అయితే మందు గాని మనుషులే పరాయి వాళ్ళు అయిపోయారు. ఓవర్ యాక్షన్ చేయకు. ఇద్దరిని కలపడానికి ఇది మ్యారేజ్ బ్యూరో కాదు, లాయర్ విరాజిత ఆఫీస్. ఇచ్చట మనుషుల్ని విడగొట్టబడును. పూజ, కొంచెం వీడికి అర్థమయ్యేలా చెప్పవా? అదేంటే చెప్పేది? అమ్మా నాన్నలు విడిపోయి పసిపెట్టిన వదిలేస్తారా? నీకు పసితనం ఎప్పుడూ దాటేసిందిరా. నేను అదే చెప్పాను. నువ్వుండే మీకు మ్యాటర్ అర్థమైంది కదా. సారీరా, మళ్ళీ కలిసే ఆలోచన లేదు. దయచేసి ఈ విషయంలో నన్ను బలవంతం చేయొద్దు. మీ ఇద్దరు గొడవలు పడి నన్ను ఎందుకు అన్నారు నాన్న? గుడ్డు పెడితే ఆమ్లెట్ అవుతుందని తెలిసి కూడా కోడి గుడ్డు పెట్టడం మానేస్తుందా? మీరు గుడ్డు గురించి ఆలోచించి గొడ్డుకో జీవితం ఉందని మర్చిపోయారు. గుడ్డంటే నువ్వేనా? అబ్బే మీ గుడ్డులో గోళ. ఫాదర్ డికాప్రియో. అమ్మ చూడడానికి గయ్యాల్లో ఉంటుంది కానీ ఆవిడ మనసు వెన్న. నాకెప్పుడు అనిపించలేదే. మీరెప్పుడు పక్కింట్లోనే ఉంటే ఎలా అనిపిస్తుంది? పక్కింట్లో నేనెందుకుంటాను? అంటే ఇందాక కర్రీస్ విషయంలో కొంచెం మాట వరుస చెప్పేలే. నా గురించి ఎందుకు లేనిపోని రూమర్ స్ప్రెడ్ చేస్తున్నావు? ఇప్పుడు టాపిక్ అది కాదు. మీరిద్దరూ కలిసి ఉండే ఛాన్స్ ఉందా లేదా? అవును నాన్న, మనకి అందమైన జీవితం ఉందని అందరికీ ప్రూవ్ చేద్దాం.
అందమైన జీవితం అంటే అన్నీ ఉండడం కాదురా, అన్నీ చెప్పుకోగలిగే మనిషి దొరకడం. ఈ సీరియల్ డైలాగులు చెప్పే పాల్బొగ్గు లాంటిని పడేశారా? నువ్వు మాక్సిమం నోరు మూసుకున్నావా ప్లీజ్? ఆ పెద్ద మనిషి ఏం మాట్లాడట్లేదు, ఏం చేయమంటావు? పెద్ద మనిషి ఏంట? లాయర్ విరాజిత. దీనికి ఐడెంటిటీ ప్రాబ్లం. మ్యాటర్ అర్థమైంది కదా. నాన్న, అమ్మంటే మెరిసే మేఘం, నాన్నంటే నీలాకాశమా? హాయ్ మ్యామ్. లేరా ఏంటే? మ్యామ్. అందరూ మీటింగ్కి వెళ్ళండి. అండ్ యూ, నువ్వీ ప్రాజెక్ట్లో లేవు. అవును, లీవ్లో ఉన్నాను. కంప్లీట్గా లేవు అంటున్నా. నాకు లాంగ్ లీవ్ వద్దు అంటున్నా. నీకు అర్థం అవ్వట్లేదా లేకపోతే యాక్ట్ చేస్తున్నావా? ప్రత్యూష నన్నంత క్లోజ్గా పిలవకు. ఏ? నువ్వు చీటర్వి ప్రసాద్. నీకోసం ఎవరైనా చీట్ చేయాలనిపించింది అప్పుడు. నువ్వు నన్ను చీట్ చేసావురా. అది ఫ్లోలో. అంటే సర్లే, నాకు మీ అక్కి పెళ్ళైన తర్వాత నీకేదో ఎవరో సంబంధం సోతాలే. యావరేజా? అంటే నువ్వు హ్యాండ్సమ్ అనుకుంటున్నావా? హ్యాండ్సమ్ గా ఉన్న వాళ్ళందరూ ఫోటో ఫ్రేమ్ లో బాగుంటారే, రియాలిటీలో కాకి పెళ్ళే ముద్దు. అయినా ఇవన్నీ నువ్వు నాకెందుకు చెప్తున్నావు? వీఆర్ డన్ ప్రసాద్. నీకు నాకు ఏ సంబంధం లేదు. ఏ సంబంధం లేదా? అంటే నాకు మీ అక్కి పెళ్ళి అయితే ఆ పెళ్ళి ఆకలేస్తావా? ఆఫర్ వద్దా నీకు? వాట్? నాకేం అవసరం? నేనెందుకు చేస్తాను? మా అక్కేదో నువ్వు మంచోడు అనుకుంటుంది ప్రసాద్. మ్యామ్, వీడు నన్ను 20,000 అప్పు అడుగుతున్నాడు. ఇవ్వకపోతే ప్రపోజ్ చేస్తాను బెదిరిస్తున్నాడు. ప్రత్యు జోడించి కూడా అతను ఇంకోసారి పితూరులు చెప్పే వెంటనే, అరే ఈసారి డస్ట్బిన్లో చెత్త వేసినప్పుడు దీన్ని కూడా పాలిథిన్ కవర్లో కలిపేసిరా. కాఫీ తీసుకురమ్మంటారా? ఇంత విషయం తీసుకురా. ఇంట్లో లేనట్టుంది, జెప్టోలో ఆర్డర్ పెడతాను. కావలసినవన్నీ ఆర్డర్ పెడితే వస్తాయనుకుంటే పెళ్ళాన్ని కూడా ఆన్లైన్లోనే ఆర్డర్ పెట్టేవాడిని. ఇందులో పాయిజన్ లేదండి, డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోవాలనుకుంటా. నిజంగా చచ్చిపోమనా? నాన్నగారు చెప్పారండి, భర్త ఏం అడిగినా కాదనకుండా ఇవ్వాలని. మరి అదే నాన్న పెళ్లికి ముందు ఇంకొకరితో తిరగకూడదని చెప్పలేదా? మా ఇంట్లో పర్సనల్ విషయాలు డిస్కస్ చేయమండి. మరేం డిస్కస్ చేస్తారు? పాలిటిక్స్, ఎడ్యుకేషన్, షేర్ మార్కెట్. చెప్పవే. ప్రీ రిలీజ్ ఈవెంట్లు, ఓటీటీ వెబ్ సిరీస్లు, ఏదో పెద్ద ఎడ్యుకేటెడ్ ఫ్యామిలీలో మాట్లాడతావేంటి? మీ నాన్న 10తో మీ అమ్మ 7తో. ఏంటండి ఏదోలా నాతో గొడవ పెట్టుకోవాలని చూస్తున్నారు? అసలు మార్కెట్లో నాకున్న పేరేంటో తెలుసా? పరమజ్యోతి పరమనీచుడు. అది కాదు, అజాత శత్రువు, బద్ధ శత్రువులా మార్చేశావు. ఏదైనా మీరు నమ్మితే నిజం, నమ్మకపోతే అబద్ధం. నమ్మనంత మాత్రాన ఆధార్ కార్డు అబద్ధం కాకుండా పోదు. అయినా నాకు ఇప్పుడు కావాల్సింది నిజాలు అబద్ధాలు కాదు, జ్ఞాపకాలు. అవి నీకు చాలా ఉన్నాయి, హెన్స్ ప్రూవ్డ్. నాకేం లేవు. ప్లీజ్ అండి, మీరెందుకు నన్ను నమ్మట్లేదు? మా మధ్య నిజంగానే ఏం జరగలేదు. ఇలానే మనం గొడవ పడుతూ ఉంటే ఇంకెప్పుడు కలుసుంటాం? నువ్వు చెప్పేది నిజమే, కానీ నేనే జీర్ణం చేసుకోలేకపోతున్నాను. మీకు అన్ని హెల్త్ ఇష్యూస్ ఉన్నాయని పెళ్లికి ముందు నాకు చెప్పలేదు.